మిత్రులందరికీ నమస్కారం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు పొందాలి అంటే రైతులకు కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు పొందాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఈ 6,000 రూపాయలు క్రెడిట్ కావాలి అంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించడం అనేది జరిగింది. 22వ విడత ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధులను ఈరోజు విడుదల చేయడం అనేది జరుగుతుంది అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించడం అనేది జరిగింది. ఈ సందర్భంగానే రైతుల అందరూ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకోవాలని వారు కోరడం అనేది జరిగింది. ఏ విధంగా ఈ ఈకేవైసీని చేసుకోవాలి అంటే మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ ఈకేవైసీ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు 3 రకాలుగా ఈ ఈకేవైసీని చేసుకునే ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. మీ ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఈకేవైసీని చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తిరిగి అక్కడ ఎంటర్ చేయగానే ఈకేవైసీ పూర్తి అవుతుంది. లేదా మీ యొక్క వేలి ముద్ర ద్వారా కూడా ఈకేవైసీని చేసుకునే ఫెసిలిటీ కల్పించారు. మీ ఏలు ముద్రను అక్కడ నమోదు చేసినట్టయితే ఈకేవైసీ పూర్తి అవుతుంది. ఈ 2 విధాలుగా కూడా ఈకేవైసీ జరిగినటువంటి వాళ్ళు ముఖ గుర్తింపు ద్వారా కూడా ఈకేవైసీని చేసుకునే ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా కానివ్వండి, మీ ఫింగర్ ప్రింట్ ద్వారా కానివ్వండి, మీ ముఖ గుర్తింపు ద్వారా కానివ్వండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఒకవేళ ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి ఇక్కడ 23వ విడత ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు వచ్చే అవకాశాలు లేవు అని చెప్పేసి కొంతమంది ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఎవరైతే పొందుతున్నారో వారు తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఈకేవైసీని చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.